5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఎన్నడూ లేనంతగా టెన్షన్ పడుతోంది బీజేపీ. మెయిన్లీ 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తేనే మోదీకి 4వ సారి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందని బీజేపీ లెక్కేసుకుంటుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ గెలుపు కోసం మోదీ చాలా పెద్ద ప్లాన్లే వేస్తూ ఉన్నారు. ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో పెట్టి వీగిపోయేలా చేయగలిగారు. బెంగాల్ వీధుల్లో తిరుగుతూ అక్కడి కల్చర్ని ఫాలో అవుతున్నారు. స్ట్రీట్ ఫుడ్స్ తింటూ ఉన్నారు, కిరాణా కొట్టుల్లో గిరాకీ చేస్తూ ఉన్నారు. తమిళనాడులో పాచికలంతగా పారినట్లు కనిపించట్లేదు, బట్ ప్రయత్నాలు మాత్రం ఆగట్లేదు ఎక్కడ. ఇంతకీ ఈ 2 రాష్ట్రాలని మోదీ ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు? వీటితో ప్రధాని పోస్ట్కి ఉన్న సంబంధం ఏంటి? ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. మీన్ వైల్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ POV. నా ద్వారా వచ్చే ప్రతి వీడియో మీ నుంచి మరికొంతమందికి చేరాలి అంటే ఖచ్చితంగా శ్రావణి POV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. కమింగ్ టు ద పాయింట్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వాలు రావటం కంటే కూడా ఎంపీ సీట్లు ఎన్డీఏకి రావాలి అన్నదే మోదీ మెయిన్ టార్గెట్. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత పెద్ద పార్టీలు టీఎంసీ, డిఎంకే. ప్రజెంట్ టీఎంసీకి 29, డిఎంకేకి 22 మెంబర్స్ ఎంపీస్ ఉన్నారు. ఈ 2 పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుని ఎంపీ సీట్లు గెలుస్తూ వస్తోంది. స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అది కనిపిస్తోంది కూడా. ఈ 2 స్టేట్స్లో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్కి ఆల్మోస్ట్ 80 ఎంపీ సీట్లు తగ్గిపోతాయి. అప్పుడు 2029లో కూడా సెంట్రల్లో ఎన్డీఏదే అధికారం ఉంటుంది. అందుకే మోడీ, అమిత్ షా ఇంత టెన్షన్ పడుతూ ఉన్నారు. దానికోసమే ఈ డెవలప్మెంట్స్ అన్నీ. ఫస్ట్ తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు బీజేపీని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు, అది ఓపెన్ ఫ్యాక్ట్ కదా. లోకల్ పార్టీలదే అక్కడ పెత్తనం, వాళ్ళదే హవా. ఆ విషయం మోదీకి చాలా బాగా తెలుసు. అందుకే విజయ్తో పొత్తులు పెట్టుకోవడానికి తెగ ట్రై చేశారు. అఫ్కోర్స్ విజయ్ రిజెక్ట్ చేశాడు. కానీ బీజేపీతో ఉంటే కలిస్తే తనకి పొలిటికల్ కెరియర్ ఉండదని విజయ్ వద్దన్నాడు. ఏఐడిఎంకేతో బీజేపీ సరిపెట్టుకుంది. డిఎంకే వ్యతిరేక ఓట్లు ఏఐడిఎంకేకి, ఆ కూటమికి, విజయ్ పార్టీకి వెళ్ళేలా ఉన్నాయి. అక్కడ చాలా సర్వేలు అదే విషయం చెప్తూ ఉన్నా. దాన్ని బట్టి మనం ఒకసారి చూస్తే తమిళనాడులో హంగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది సర్వేల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. సరే, విజయ్ 25 నుంచి 30 సీట్లు గెలిస్తే కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది. డిఎంకే మీద వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. అందుకే చాలా పార్టీస్తో డిఎంకే పొత్తు పెట్టుకుంది. అక్కడ టీవీకే వల్ల డిఎంకే కంటే ఏఐడిఎంకేకి ఎక్కువ దెబ్బ పడేలా ఉంది. డిఎంకే ఓడిపోయే ప్రతి చోట ఏఐడిఎంకే గెలుస్తుంది అనుకున్న టైంలో టీవీకే వాటిని చీల్చేస్తోంది. తమిళ ఓటర్ నాడి ఎవరికీ అర్థం కావట్లేదు, మెజారిటీ చూపించట్లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తమిళనాట ఎన్డీఏ కూటమి రావట్లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఏఐడిఎంకేకి భారీ నష్టం అని అనిపిస్తోంది. ఒక రకంగా ఏఐడిఎంకేతో బీజేపీ పొత్తు వల్ల డిఎంకే వ్యతిరేక ఓటు విజయ్కి వెళ్ళేలా కనిపిస్తోంది అక్కడ. మరి విజయ్ కింగ్ మేకర్ అవుతాడా లేదా అనేది తొందరలోనే తెలిసిపోబోతోంది. బీజేపీకి ఎక్కువ ఆశలున్నది వెస్ట్ బెంగాల్ పైనే. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో 77 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ గెలిచింది. వాస్తవానికి మమతా ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అక్కడ. డెవలప్మెంట్ పరంగా, ఎడ్యుకేషన్ వైజ్గా, రోడ్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్, క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోవటం చాలా ఉన్నాయి పాయింట్స్ అక్కడ. మెయిన్లీ మమతా ప్రభుత్వంలో లోకల్ రౌడీ షీటర్స్ పెత్తనం చాలా పీక్స్కి చేరుకుంది అని. కానీ మోడీ గవర్నమెంట్ చేసిన ఒకే ఒక్క పని వల్ల ఇవన్నీ కంప్లీట్గా పక్కకెళ్ళిపోయాయి. అదే SIR. 2 పాపులర్ నేతల పోరులో అంతిమంగా పైచేయి సాధించేది ఎవరు అన్నది ఇక్కడ చాలా కీలకం. బీజేపీ దూకుడికి సడన్ బ్రేక్ వేసి వరుసగా 4వ సారి విజయ ఢంకా మోగించాలని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దానికోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తోంది కూడా. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, శాంతి భద్రతల సమస్యలు, పలు రంగాల్లో మమత సర్కార్ వైఫల్యాలని అస్త్రాలుగా మార్చుకోవాలి అని చెప్పి బీజేపీ ప్లాన్ చేస్తోంది. 2021 ఎలక్షన్స్లో తృణమూల్కి గట్టి పోటీ ఇచ్చి 77 సీట్స్ కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా చొచ్చుకుపోయి బెంగాల్పై తొలిసారిగా కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో సున్నా చుట్టి పూర్తిగా చతికిలబడ్డ లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటర్ లిస్టులో మార్పుల వల్ల బెంగాలీల అస్తిత్వం మీద మోదీ దెబ్బ కొడుతున్నారు అని చెప్పి
దీది సమయం వచ్చినప్పుడల్లా మొత్తుకుంటుంది కదా, దెబ్బకి డెవలప్మెంట్, క్రైమ్ రేట్ లాంటివి పక్కకి వెళ్ళిపోయాయి. సార్ మెయిన్ పాయింట్ ఎజెండా అయింది. ఒకవేళ మోదీ గవర్నమెంట్ సార్ కాకుండా డెవలప్మెంట్ గురించే మాట్లాడితే ఇంకా ప్లస్ అయ్యేదేమో అని చెప్పి నాకు అనిపిస్తోంది. కానీ సార్ వల్ల లక్షల ఓటర్లు బెంగాల్ లిస్టులో నుంచి వెళ్ళిపోయారు. అక్కడ వీళ్ళంతా టీఎంసీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళే. వాళ్ళు బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళ లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడున్న సిచ్యువేషన్ మొత్తం సార్ చుట్టూ తిరుగుతోంది. బెంగాల్ అస్త్రం మమత ఎత్తుకుంటే టీఎంసీ మీద వ్యతిరేకత, హిందుత్వం, మోదీ చరిష్మాని బీజేపీ నమ్ముకుంటోంది. ఆల్రెడీ టీఎంసీ 3 సార్లు వరుసగా గెలిచింది. కానీ ఈసారి దారుణమైన వ్యతిరేకత అక్కడ కనిపిస్తోంది. ఎందుకు? ఏ పార్టీని కూడా ప్రజలు ఎక్కువ రోజులు అధికారంలో ఉంచరు. దట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఈసారి టీఎంసీకి దెబ్బ పడేలాగే కనిపిస్తోంది. లెఫ్ట్, కాంగ్రెస్ ఏమైనా సీట్లు గెలిస్తే వాళ్ళు కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం లెఫ్ట్ కాంగ్రెస్ సీటు ఒక్కటి కూడా గెలవలేదు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాల్సిందే. సో దేశవ్యాప్తంగా ఎక్కువగా క్యూరియస్ కల్పిస్తోంది వెస్ట్ బెంగాల్ మాత్రమే ఎలక్షన్స్ టైంలో. సో కమింగ్ టు ద కేరళ, ఎన్డీఏ గెలిచే ఛాన్సెస్ అస్సలు కనిపించట్లేదు. మెయిన్ పోటీ లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మధ్య ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా లెఫ్ట్ పార్టీలే గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్డీఏకి ఛాన్స్ లేదు. అస్సాంలో బీజేపీ గెలిచినా ఓడినా వాళ్ళకి పెద్ద మైనస్ కాదు. ఇక పుదుచ్చేరి సంగతి పెద్దగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఎన్డీఏనే గెలిచింది. ఈసారి కూడా వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది 5 రాష్ట్రాల ముఖ చిత్రం, ఎన్నికల వాతావరణం, అక్కడ కొనసాగుతూ ఉన్న ఇష్యూస్ అన్నీ. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ చాలా స్మూత్గా వాళ్ళు అనుకున్న ఫిగర్స్ రీచ్ అవబోతూ ఉందా? సో మీకేమనిపిస్తోంది? ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ టైంలో బీజేపీ యొక్క డెవలప్మెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు అనుకున్న ఫిగర్ని టచ్ చేయగలుగుతారా? అది కష్టంగా కనిపిస్తుందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? మీ ఓవరాల్ ఒపీనియన్ని కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.